దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము ప్రకటన గ్రంథము రాసిన యోహాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం అండి. 3వ భాగం అండి. 3వ భాగంలో రొమ్మున ఆనుకున్న శిష్యుడు. దేవుని ప్రేమను అనగా యేసు ప్రేమను అగాపే అనే గ్రీకు మాటతో వర్ణించాడండి యోహాను. అగాపే అంటే నిష్కలంక నిర్దోష ప్రేమ. అంతము వరకు ప్రేమించేది, మరణము వరకు ప్రేమించేది, మనలో పరిశుద్ధాత్మను కుమ్మరించేది. అంత మాత్రమే కాదండి, నేను నా ప్రియుని దానను, ఆయన నా యందు ఆశాబద్ధుడు అని చెప్పగలిగేదండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనము, రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము, పరమగీతం 7వ అధ్యాయము 10వ వచనం. అయితే యేసుతో యోహానుకున్న సామీప్యతను ఫిలియో అనే మాటతో వివరించారండి యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనం ప్రకారం. దీనికి వాత్సల్యత, ఆనుకొనుట అనే అర్థం అండి. ప్రభు నిజముగా యోహాను ఆనుకున్న 4 సందర్భములు మనల్ని యేసు ఎంతగా యోహానును ప్రేమించాడో తెలుపుతుందండి. మొదటిగా మేడగది, చివరి రాత్రి భోజనం, యోహాను సువార్త 13వ అధ్యాయము. రెండవది సిలువ దగ్గర, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం ప్రకారము. మూడవది ఖాళీ సమాధి దగ్గర, యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనం రండి. నాలుగవదిగా గలిలయ సముద్రం దగ్గర, యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 25 వచనములండి. ఈ 4 సందర్భములో యోహాను యేసునకు పూర్తిగా అంతరంగికుడుగా కనిపిస్తాడండి. అనేక సార్లు పేతురు, యాకోబు, యోహానులు ప్రభువుకు సన్నిహితులుగా కనిపించిన యోహాను వారందరిలోనూ ఆంతరికుడుగా కనిపిస్తాడండి. అందువలన మీ 12 మందిలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని మేడగదిలో ప్రభు చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి అందరూ భయపడ్డారు. యోహాను మాత్రమే సాహసించి ఎవరా వ్యక్తి అని అడిగాడండి. సిలువ దగ్గర ఉన్న ఏకైక శిష్యుడు యోహానే. అందుకే తల్లి మరియమ్మ బాధ్యతను అప్పగిస్తూ, ఇదిగో నీ కుమారుడు అని తల్లితోనూ, ఇదిగో నీ తల్లి అని యోహానుతోను చెప్పి ప్రభు తన కుటుంబ బాంధవ్యాన్ని చాలించుకున్నాడండి. క్రీస్తు సమాధి దగ్గర పేతురు సమాధిలో దిగి చూశాడు. అయితే ఆ సందర్భాన్ని వివరిస్తూ యోహాను చూచి నమ్మెను అని వ్రాసి ఉందండి. చివరిగా గలిలయ సముద్రం దగ్గర పేతురు, యోహానులు యేసు పునరుద్ధానం చెందిన అనంతరం చేపలు పడుతూ ఉన్నారు. యేసు వారికి ప్రత్యక్షమయ్యారు. యోహాను ప్రభువును గుర్తించారండి. యోహానును గురించి, నేను వచ్చు వరకు అతనుండుట నాకిష్టమైతే అది నీకేమి అని యేసు పేతురుతో చెప్పడం ద్వారా అతను చావడు అని సహోదరులలో ఒక అభిప్రాయం కలిగిందండి. నిజానికి శిష్యులందరిలో సహజ మరణం పొంది అత్యధిక సంవత్సరములు, దాదాపు 110 సంవత్సరములు జీవించింది యోహానే అండి. క్రీస్తు ఆరోహణమైన తర్వాత యోహాను జీవితము ఏ విధముగా ఉన్నదో మనకి ఇక్కడ తెలియచేస్తున్నారండి. యేసు ఆరోహణం చెందుతూ, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందడానికి యెరూషలేములో వేచి ఉండండి అని ఆజ్ఞాపించారండి. యెరూషలేములో వేచి ఉన్న శిష్యులకు పరిశుద్ధాత్మ అగ్ని కీలల వలె దిగి వచ్చి శక్తినిచ్చారు. వారు అన్య భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మ వరాన్ని అనుభవించారండి. వారిలో యోహాను ఉన్నాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు చెరసాల తలుపులు తెరుచుకోవడము, పేతురు, యోహానులు విడుదల పొందడం, పేతురుతో కలిసి శృంగారం అనే దేవాలయంలో కుంటి భిక్షకుని బాగు చేయడము, ఇవన్నీ యోహాను జీవితంలో అద్భుత సంఘటనలే అండి. అంతకన్నా ఆశ్చర్యం, పామరులైన వారు క్రీస్తును గూర్చి ప్రకటించగానే ఒక దినములోనే 3000 మంది క్రీస్తును రక్షకుడుగా అంగీకరించడం ద్వారా పేతురు, యోహానులు క్రీస్తు నిమిత్తము శ్రమ, నింద అనుభవించడం ఆశీర్వాదకరమనే తీర్మానానికి వస్తారండి. ఆ అనుభవం వారిని యాజకుల దగ్గర, ప్రధానుల దగ్గర ధైర్యంగా మాట్లాడేలాగా చేయడమే కాకుండా పరలోకము నుండి కలిగిన దర్శనానికి అవిధేయులం కాలేము అని ప్రకటించేలాగా చేస్తుందండి. సమరయ ప్రాంతంలో అనేక గ్రామంలో పేతురు, యోహానులు సువార్త ప్రకటించిన తర్వాత యెరూషలేము సంఘానికి మూల స్తంభముగా గుర్తింపు పొందాడండి యోహాను. క్రీస్తు నిమిత్తము పద్మాసు ద్వీపానికి ఖైదీగా వెళ్ళి
ప్రకటన గ్రంథం 1:9 ఇలాగ వ్రాశారండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఈ అనుభవములు ప్రభువును గూర్చిన జ్ఞానము 7 సంఘములకు ఉత్తరాలు వ్రాసేలాగా 5 ప్రాముఖ్యమైన గ్రంథాలు వ్రాసేలాగా అతన్ని పురికొల్పాయండి యోహానుని. తన పత్రికలో విశ్వాసులను చిన్నపిల్లలారా అని సంబోధించాడండి. అతని విశ్వాసంతో పోల్చుకుంటే విశ్వాసులంతా ఇతర రంగములలో కూడా చిన్నపిల్లలాగే కనిపించారు. సంఘంలో ఉండే ప్రధాన సమస్యను తన 3వ పత్రికలో చర్చిస్తూ థియోత్రెఫీ యొక్క అధికారకాంక్షను ఖండించి డెమెత్రి యొక్క విశ్వాస పోరాటాన్ని మెచ్చుకున్నారండి. గాయి అనే విశ్వాసిని ఆదర్శంగా ఉంచుకోమని సలహా ఇచ్చారండి. క్రీస్తు సమీపముగా ఉండడం వలన యోహాను ఉరిమెడి స్థితి నుండి ప్రేమామృత మధుర వాక్కులు పలికి వ్రాశారండి. విశ్వాసులను బలపరచడమే కాకుండా అది ఎలాగూ జరిగిందో తెలిపే క్రీస్తు తొలి రాకడకు కారణం వివరించిన యోహాను సువార్తను, అంతిమ తీర్పును, కడవరి కాలాలను, క్రీస్తు మలిరాకడను వివరించే ప్రకటన గ్రంథాన్ని వ్రాశారండి. క్రీస్తును ఆనుకొని ఉంటే కలిగే మహిమాన్వితమైన కృపా కార్యానికి యోహాను నిలువెత్తు సాక్షండి. అయితే ఆయనను మనం ఎలా గౌరవించగలము? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనంలో వ్రాశారండి. సత్య ప్రేమలు మన ఎందుండగా తండ్రి దేవుని యొద్ద నుండియు కుమారుని యొద్ద నుండియు యేసుక్రీస్తు యొద్ద నుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడుగా ఉండునని యోహాను సువార్త 3వ వచనంలో తెలియజేశారండి. ఆమేన్.